అందరికీ నమస్తే. ఈవీఎం టాంపరింగ్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఓడిపోయిన ప్రతి ఒక్కరూ ఈవీఎం టాంపరింగ్ జరిగిందని చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని ఆధారాలు కూడా పెడుతూ ఉంటారు. పలానా వార్డులో ఓ పార్టీ అభ్యర్థికి ఒకటే ఓటు వచ్చింది, ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు కొన్ని ప్రూఫ్స్ వస్తుంటాయి. మనకి ఏపీలో జగన్ ఓడిపోయిన తర్వాత అట్లాంటి చాలా ప్రూఫ్స్ వచ్చినాయని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. నాట్ ఓన్లీ ఏపీ, మహారాష్ట్రలో కూడా జరిగింది. మహారాష్ట్రలో ఒక విలేజ్ మొత్తంలో 90% బీజేపీకి ఓటు పడ్డాయంట. పడితే వాళ్ళు అసలు మా ఊర్లో బీజేపీ లేదు, బీజేపీకి ఎట్లా పడ్డాయని వాళ్ళే ఒక పోలింగ్ పెట్టుకున్నారు ఊర్లో, వాళ్ళ ఊరికాడికి. దానికి పోలీసులు అనుమతి లేదు, పోలీసు వాళ్ళు ఎట్లా పెడతారని పోలీసు భద్రత అదంతా, ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంటే ఉంది కదా. పెడితే కూడా ఊరోళ్ళు పెట్టుకుంటే 90% యాంటీ బీజేపీ వచ్చింది. బీజేపీ ఒకటే మ్యానిపులేట్ చేసేదని కాదు, కానీ ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయి, హ్యాక్ చేస్తున్నారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తున్నారు, రిజల్ట్ మొత్తం మారిపోతుంది అనేది చాలా రకాలుగా భారతదేశ వ్యాప్తంగా కూడా అనుమానాలు ఉన్నాయి. అప్పుడప్పుడు అమెరికా నుంచి కూడా అట్లాంటి వార్తలు వస్తూ ఉంటాయి. మనం అంతకుముందు అమెరికా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మాట్లాడిన వీడియో ఒకటి చూసినాం. తర్వాత మాస్క్ ఎప్పటికప్పుడు ఈవీఎం టాంపరింగ్ మీద చాలా విషయాలను ఆయన ట్వీట్లో చేస్తూ వచ్చిండు. కానీ ఎలక్షన్ కమిషన్ ఈ టాంపరింగ్ అనే విషయం పైన సుప్రీంకోర్టుకు ఒక సమాధానం చెప్పింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విషయంలో ఒక మాట చెప్పింది. సుప్రీంకోర్టు సాటిస్ఫై అయింది ఆ మాటకి. తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దాము. ముందు ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సబ్జెక్ట్లో పోతే సుప్రీంకోర్టుకి చెప్పింది. ఏమైందంటే ఏంటి అసలు ఈవీఎంలు సాఫ్ట్వేర్ హ్యాక్ అవుతుంది, లేకపోతే ఆన్లైన్లో ఎక్కడో చిప్పులు మార్చేస్తున్నారు, ఆల్రెడీ వచ్చిన ఓట్లు వేరే ఉంటున్నాయి, లెక్క పెట్టినప్పుడు ఓట్లు వేరే ఉంటున్నాయి, ఇట్లాంటి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. సుప్రీంకోర్టు అడిగింది ఏంది ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ ఒక మాట చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే ఈవీఎంల సాఫ్ట్వేరు మెమోరీ టాంపరింగ్ అయ్యాయా లేదా అనేది బిఎల్ తర్వాత ఈసీఐఎల్ మన దగ్గర ఉంది కదా, బిఎల్ ఈసీఐఎల్ సంస్థలు పరీక్షించి ధృవీకరిస్తాయి అని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అంగీకారం తెలిపింది. ఇక ఈవీఎంల మెమోరీ ఒకటి సింబల్ లోడింగ్ యూనిట్ అంటే ఎస్ఎల్యు పరీక్షించడంలో ఈసీ అనుసరిస్తున్న విధానాలను సుప్రీంకోర్టు గతంలో కొన్ని మార్గదర్శకాలు ఇస్తే దానికి అనుగుణంగా లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్, వీళ్ళు ఎప్పటికప్పుడు ఏడీఆర్ అనే సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులు ఎంతమంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎంతమంది ఫ్రెషర్స్ వచ్చారు, ఇట్లాంటి చాలా సర్వేలు కొద్దిగా వాళ్ళకున్న సమాచారాన్ని మొత్తం ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేసి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఏడీఆర్ సంస్థని సుప్రీంకోర్టుకు పోయింది. వీళ్ళు ఇక్కడ ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని వీళ్ళు ఫాలో అవుతలేరు. ముఖ్యంగా ఈవీఎంల మెమోరీ సింబల్ లోడింగ్ యూనిట్లు పరీక్షించడంలో అసలు ఏదో అనుమానాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టుకు పోతే దానిపైన విచారణ జరిపి లాస్ట్కి వీళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రతిపాదన అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. బెల్ ఈసీఐఎల్ ఇంజనీర్లు ఈవీఎంలను పరీక్షించి వాటి మెమోరీ సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్కు గురి కాలేదని నిర్ధారించారని ఈసీ ఈ ప్రతిపాదనలో పేర్కొన్నదంట. అంటే చాలా రకాల నిజంగా ఈసీ వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు ఎప్పుడు స్పందించదు. ఇప్పుడు ఎక్కడొచ్చినా సరే, మహారాష్ట్ర వచ్చినా, ఏపీలో వచ్చినా, తర్వాత కాంగ్రెస్ అయితే రెగ్యులర్గా వాళ్ళు ఓడిపోయిన ప్లేసుల దగ్గరనే చెప్తూ ఉంటారు. హర్యానాలో ఓడిపోగానే మల్లికార్జున ఖర్గే ఈవీఎం టాంపరింగ్ అనేసిండు, తర్వాత మహారాష్ట్ర టాంపరింగ్ అనేసిండు, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కానీ టాంపరింగ్ అనలేదు. మరి ఇక్కడ కూడా టాంపరింగ్తో గెలిచినానంటే వాళ్ళ గవర్నమెంట్కి బొక్క. కాబట్టి ఇక్కడ మాత్రం అట్లాంటి ఆరోపణలు చేయలేదు. బీఆర్ఎస్ కూడా టాంపరింగ్ అనే విషయాన్ని తెర మీద తీసుకురాలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈవీఎం టాంపరింగ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం చాలామంది నెటిజన్స్ కానీ తర్వాత ఈ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న వాళ్ళైతే తమ అభిప్రాయం చెప్తున్నారు. ఈవీఎంలు టాంపరింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలు రకరకాల ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల కోసం పనిచేసి లాస్ట్ మినిట్లో ఏదో ఈవీఎం టాంపరింగ్ అయిపోయి గెలుపు మారిపోతుంది. అట్లాంటి అనుమానాలు చాలా వచ్చినాయి. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూయే. కాకపోతే ఈవీఎంలు వీళ్ళంతా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే. బెల్ అయినా, ఈసీఐఎల్ అయినా, బీఈఎల్ అయినా ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని సంస్థలే.
కానీ టాంపరింగ్ గురి కాలేదని వీళ్ళంతా నిర్ధారించినట్టు. సాఫ్ట్వేర్ అప్డేట్ టాంపరింగ్ గురి కాలేదు, వాటి మెమొరీ ఎట్లాంటి టాంపరింగ్ మ్యానిపులేట్ కాలేదని వాళ్ళు నిర్ధారించిన ఒక రిపోర్టును కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చినట్టు ఈసీ. మీరు చెప్తున్న సాంకేతికపరమైన ప్రతిపాదనకు మేము అంగీకరిస్తున్నాం. అయితే ఈవీఎంలను పరీక్షించే పనిని ఈ రెండు సంస్థలకు చెందిన ఇంజనీర్లే చేయాలి. అంతేకాకుండా వాటిలో ఏ విధమైన టాంపరింగ్ జరగలేదని ధృవపత్రాలు ఇవ్వాలి. వాళ్ళు ధృవపత్రాలు కూడా ఇవ్వాలి. 2 లేదా 3వ స్థానంలో వచ్చిన అభ్యర్థి ఆ నియోజకవర్గంలో ఉపయోగించిన 5% ఈవీఎంను పరీక్షించాలని కోరవచ్చు. అంటే 5% ఓట్లు వచ్చిన వాళ్ళు కాదు, 2 లేదా 3వ స్థానంలో వచ్చిన అభ్యర్థులు మాత్రమే ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు 5% ఈవీఎంలను. ఇక్కడనే వచ్చింది, ఇదే ఒక పెద్ద కిరికిరి. 5% ర్యాండమ్గా ఎందుకు పరీక్షించాలి? ఇప్పుడు ఈవీఎంలు అనుమానం వచ్చినప్పుడు ఈవీఎంలు ఎట్లయితే లెక్కిస్తారో ఆ స్లిప్స్ వస్తాయి కదా, ఓటర్ స్లిప్స్ వస్తాయి కదా, అవి కూడా లెక్కించవచ్చు కదా. అవి కూడా లెక్కిస్తే క్లారిటీ వస్తుంది కదా. కానీ అవి కూడా ప్రింట్ కొట్టినప్పుడు అవి కూడా వస్తాయి, దాన్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చేమో మరి తెలియదు. ఇందుకు డబ్బులు కూడా వసూలు చేయవచ్చు. నిర్ధారణ ప్రక్రియ జరిగే సమయంలో ఈవీఎంలలోని డేటా తొలగించకూడదు, అప్లోడ్ చేయకూడదు. అభ్యర్థి కోరితే పరిస్థితిని బట్టి వివాదం ఉన్న ఈవీఎంలకు మాక్ పోలింగ్ నిర్వహించాలి. చూసినరా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అభ్యర్థి కోరితే పరిస్థితిని బట్టి వివాదం ఉన్న ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహించాలి. సుప్రీంకోర్టు గతంలోనే నిర్దేశించినట్లు సింబల్ లోడింగ్ యూనిట్లను ఎన్నికల ఫలితాలు వెలువరించిన తర్వాత 45 రోజుల వరకు సీలు వేసి సురక్షితంగా ఉంచాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ధర్మాసనానికి ఈసీ నివేదించింది. ఇవన్నీ అమలవుతున్నాయా లేదా అనేది ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, పెయిన్తో ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ గమనించాలి. అప్పుడు ఆరోపణ చేస్తే దానికి ఏమైనా ప్రూఫ్ అని దొరుకుతుంది. ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన విధి విధానాలు అమలు చేస్తున్నదా, ఫాలో అవుతున్నదా లేకపోతే మీ దగ్గర ప్రూఫ్స్ ఏంది? జగన్ మాట్లాడిన గుర్తుందా? మాకు అనుమానం ఉంది కానీ మా దగ్గర ప్రూఫ్స్ లేవు. కానీ మినిమం ఈ టెక్నికల్ విషయాల్లో అయినా కనీసం రాజకీయ పార్టీలకు అవగాహన ఉండాలి. అసలు ఏం చేస్తుంది, ఏం చేయరు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, అట్లా ఏమైనా అవకాశం ఉందా? ఈ 45 days వాటిని సింబల్ లోడింగ్ యూనిట్లను అట్లా సీల్ చేసి సురక్షితంగా ఉంచుతున్నారా లేదా? లేకపోతే మాక్ పోలింగ్ నిర్వహించాలని అడుగుతుంది సుప్రీంకోర్టు. అభ్యర్థి కోరితే పరిస్థితిని బట్టి వివాదం ఉన్న ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహించాలని అంటున్నారు. మరి అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చుకోవచ్చా? అట్లా కూడా ఏమైనా జరిగితే న్యాయం జరగవచ్చు కదా. ఎనీవే, ఈవీఎంల విషయంలో మాత్రం ఈ ఈసీ ఎన్ని ప్రతిపాదనలు చెప్పినా అనుమానాలు మాత్రం నివృత్తి కావు. ఎందుకంటే ఈవీఎంలు టాంపరింగ్ చేయొచ్చని చాలామంది ప్రూవ్ చేస్తారు. టాంపరింగ్ చేయలేరు, టాంపరింగ్ అసాధ్యం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. కాబట్టి ఇదంతా బ్రహ్మ పదార్థం అయిపోయింది. ఇది అర్థం కాని బ్రహ్మ పదార్థం. ఈవీఎంలు టాంపరింగ్ అవుతాయా కావా, చేస్తే ఎట్లా చేస్తారు, దానికి ప్రూఫ్స్ ఏముంటాయి? అగెనిస్ట్ పార్టీకి, ఆరోపిస్తున్న పార్టీకి ప్రూఫ్స్ దొరకవు. ఆ ప్రూఫ్స్ దొరికితే కోర్టులో కొట్టాడచ్చు. ప్రూఫ్స్ లేకుండా ఈవీఎంలు టాంపరింగ్ అవుతున్నాయి అనేది ఇక్కడ బలమైన ఆరోపణ. దీన్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే, లేకపోతే దీన్ని సుప్రీంకోర్టులో కనుక ఛాలెంజ్ చేయగలిగితే, ప్రూఫ్ చేయగలిగితే, ఛాలెంజ్ చేయడం ఒకటే కాదు, ప్రూఫ్ కూడా. ఆధారాలు లేవన్నప్పుడు ఛాలెంజ్ ఎట్లా చేస్తారు, ప్రూఫ్ ఎట్లా చేస్తారంటే ఆధారాలు సేకరించాలి, ఉత్తగా ఆరోపణలకు పరిమితం కాకూడదు అనేది చెప్తున్నది. కానీ అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈవీఎం విషయంలో సుప్రీంకోర్టుకు ఎలక్షన్ కమిషన్ చెప్పిన విషయాలలోనే చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు చెప్పిన విషయాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దానిలో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలే చేస్తాయి, కానీ ఆ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలంటే సుప్రీంకోర్టుకి ఇవ్వలేదు. ప్లస్ ఈ సీలింగ్ 45 days ఉంచరా? బై ఎలక్షన్ అంటే ఈవీఎంలతో మళ్ళీ వాళ్ళు ఉప ఎన్నిక కాదు, ఆ ఈవీఎంల దగ్గర వాళ్ళు మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంటుందా? మాక్ పోలింగ్ నిర్వహిస్తుందా ఎలక్షన్ కమిషన్? ఎప్పుడు నిర్వహించాలి? నాకు తెలిసి మాక్ పోలింగ్ ఏమైనా అనుమానం ఉన్న ఈవీఎంలు ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత కౌంటింగ్లో డిఫరెన్స్ ఉంటే అక్కడ మాక్ పోలింగ్ అదే ఈవీఎంతో నిర్వహించి ప్రూఫ్ చేసి ఎలక్షన్ కమిషన్ గ్రౌండ్లోకి దిగి ప్రూఫ్ ఎప్పుడు చేయదు. మేము చేసింది కరెక్ట్ అని ఒకటే వాదన చేసి దాని మీదే ఉంటుంది. ఇక కోర్టులో అయితే ఇది జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.